సభకు నమస్కారం. మోగుతున్న తీగ. ప్రపంచం శూన్యం వృద్ధాప్యం కళ్లకు, ప్రపంచం శూన్యం వృద్ధాప్యం కళ్లకు మత్త గజాలై పరుగులెత్తిన చోట, నత్తగుల్లలై నత్తి మాటలై, అఖాతం అట్టడుగులో సడీ చప్పుడు లేని నీటి మూట, తేలిపోయిన తెల్లమబ్బులు, మూడు కాళ్ల తాబేలు, వంగిపోయిన బాణం, విరిగిపోయిన నులక మంచం, వర్తమానమిప్పుడు ముసలి కంపు కొడుతుంది. మరిగిన రక్తం ఆవిరై మంచు ముద్దగా మారుతున్న క్రియ. ఉరకలెత్తిన విహంగం రెక్కలు తడిసి జారగిల పడిన సందర్భం. పొద్దుపొడుపుతో మొదలెట్టిన ప్రదర్శన ముగింపు సాయం సంధ్యా సమయం. జలపాతం గొంతు మూగబోయి వణుకుతున్న వీణ తీగల మీద విషాద గీతాలాపన. జలపాతం గొంతు మూగబోయి వణుకుతున్న వీణ తీగల మీద విషాద గీతాలాపన. కన్ను తెరిచి చూడాలనుకున్నా రెప్ప తెరవటం లేదు. కన్ను తెరిచి చూడాలనుకున్నా రెప్పు తెరవటం లేదు. దృశ్యాలు ముందర కనుమరుగవుతున్నాయి. ఒంటరితనాలు, అంటరానితనాలు, నియంతృత్వము శాసించే ఏకత్వాలు. ఆలోచించే మెదళ్లను బంధించి ప్రశ్నించే వారి గొంతులు నులివేసి నిరాయుధీకరణ, నిస్సాయుధీకరణ మనిషిని కుంగదీస్తుంది. మనిషిని మనిషిగా చూడని మానవత్వ విలువలకు తావులేదు. మనిషిని మనిషిగా చూడని మానవత్వ విలువలకు తావులేదు. అదొక ఆణిముత్యమని తోడుగా వజ్రాన్ని చెక్కాను. అదొక గొప్ప నేర్పరని ఓర్పుతో విలువిద్య అప్పచెప్పాను. ధ్యానం అధ్వాన్నం కాకూడదు. నిష్ఠ అప్రతిష్ట పాలు కాకూడదు. ఏది గురి చూసి కొడుతుందో అదో గొప్ప విద్య. ఏ మాట కామాట చెప్పుకుందాం. జయంత్యోత్సవం ఘనంగా జరుపుకుందాం. సంతోష సమయంలో విషాదకరమైన నినాదాలకు తావులేదు. ఆనందహేళలో దుఃఖ దిన వేళలకు ఆస్కారం లేదు. ఆత్మగౌరవం అంగట్లో తాకట్టు పెట్టి చరిత్రను చెట్టుతొర్రలో కుక్కేసి పెట్టలేం. మహాకవి దాశరథి శత జయంతోత్సవం పండగ ఒక పండు లాంటిది. మహాకవి దాశరథి శత జయంతోత్సవం పండుగ ఒక పండు లాంటిది, నిండు గుండె లాంటిది. తెలంగాణ తెగిన వీణ కాకూడదు. 1000 తంత్రులు మోగుతున్న మహతి కావాలి. నమస్కారం.